అంటే తల్లి గర్భానికి మించినటువంటి స్టెరైల్ ఛాంబర్ ఈ ప్రపంచంలోనే ఉండదు. అయితే ఈ బిడ్డడు బయటికి రాగానే కొన్ని లక్షల కోట్ల వైరస్ వాడిని అటాక్ చేస్తుంది. అయినా వాడికి ఏం జరగదు. దీన్నేమంటామంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. ఈ రెండో ఇమ్యూనిటీని లేతే రెండో రోగ నిరోధక శక్తిని అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటాం. జనుర్వేదానికి స్వాగతం. ఇవాళ మనం ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి చెప్పుకోబోతున్నాం. ఆ ప్రోడక్ట్ పేరేంటంటే కోవిస్ట్రమ్. కడుపులో ఉన్నటువంటి బిడ్డడు చాలా స్టెరైల్ కండిషన్‌లో ఉంటాడు. అంటే తల్లి గర్భానికి మించినటువంటి స్టెరైల్ ఛాంబర్ ఈ ప్రపంచంలోనే ఉండదు. ఆ కడుపులో ఉన్న బిడ్డడికి ఏ బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఎటువంటి హాని జరగకుండా తల్లి గర్భస్థ సంచి ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. అయితే ఈ బిడ్డడు బయటికి రాగానే కొన్ని లక్షల కోట్ల వైరస్ వాడిని అటాక్ చేస్తుంది. అయినా వాడికి ఏం జరగదు. దానికి కారణం ఏంటంటే రోగనిరోధక శక్తి అనేది తల్లి నుంచి బిడ్డకి వాడి కడుపులో ఉండగానే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. దీన్నేమంటామంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. అంటే వాడు హక్కుతో సంపాదించుకున్నటువంటి ఒక విధమైనటువంటి రోగ నిరోధక శక్తి. అయితే బయటకొచ్చినటువంటి బిడ్డడికి రెండో ఇమ్యూనిటీ కూడా అవసరం. ఈ రెండో ఇమ్యూనిటీని లేతే రెండో రోగ నిరోధక శక్తిని మనం ఏమంటామంటే అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటాం. సాధారణంగా ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ అనేది మనం వ్యాక్సిన్స్ ద్వారా తీసుకుంటూ ఉంటాం. అయితే ఫస్ట్ అడాప్టివ్ ఇమ్యూనిటీ కూడా తల్లి నుంచే బిడ్డడికి సంక్రమిస్తుంది. అది ఏంటంటే తల్లి తాలూకా మొదటి పాల వల్ల. ఈ తల్లి తాలూకా మొదటి పాలు ఈ బిడ్డడికి టోటల్ ఇమ్యూనిటీని ఇవ్వడమే కాకుండా 120 సంవత్సరాలు వాడికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. కానీ ఆ విధంగా జరుగుతోందా? లేదే. కారణం ఏంటంటే ముఖ్యంగా వీళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, ఫుడ్ హ్యాబిట్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, రకరకాల కొత్త బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ కూడా వాడిని అటాక్ చేయడం వల్లని వాడి ఇమ్యూనిటీ రోజు రోజుకి తగ్గిపోతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనం రీసెంట్‌గా మొత్తం భారత మానవాళంతా కూడా ఫైట్ చేసి గెలిచినటువంటి సందర్భం ఏంటంటే మనకి కోవిడ్. ఇట్లాంటి కొత్త వైరస్‌ల వల్ల వీళ్ళ ఇమ్యూనిటీ కూడా టోటల్ క్వెషన్ మార్క్ అయిపోతుంది. కోవిడ్ రానివాడంటూ ఎవరు లేరేమో. ఈ కోవిడ్ వైరస్‌ని ఫైట్ చేసి మన బాడీలో ఉన్నటువంటి టోటల్ ఇమ్యూనిటీ కానీ, సెల్స్ కానీ, టీ సెల్స్ కానీ, సెల్స్ కానీ మొత్తం అన్నీ కూడా అలిసిపోయి ఉన్నాయి. ఈ కోవిడ్ తర్వాత వచ్చేటువంటి డిసీజ్‌నే పోస్ట్ అక్యూట్ కోవిడ్ సీక్వెలే అంటున్నారు. అంటే కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రకరకాలటువంటి డిసీజెస్ వస్తున్నాయి. 10 ఏళ్ల పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే టోటల్ ఇమ్యూనిటీ లూజ్ అవ్వడం. అయితే నాదొక ప్రశ్న. తల్లి నుంచి మనకి సంక్రమించినటువంటి ఈ ఇమ్యూనిటీ మళ్ళీ మనం ఇప్పుడు ఇవ్వగలమా? నా సమాధానం అవుననే అంటాను. ఎందుకంటే తల్లి తాలూకా మొదటి పాలు, ఆవు తాలూకా మొదటి పాలు ఒక్కటే. ఇంకా చెప్పాలంటే ఎక్కువ. ఎందుకంటే తల్లి పాల్లో ఇమ్యునోగ్లోబిన్ జి, దాన్ని ఐజీజీ అంటారు. అది 12% అంటే 12% మాత్రమే ఉంటుంది. కానీ ఆవు పాలలో 70% ఉంటుంది. మేమిచ్చే కోవిస్ట్రమ్ టాబ్లెట్స్‌లో 30% ఉంటుంది. ఎందుకంటే ఈ మొదటి ఆవు తాలూకా మొదటి పాలని పౌడర్ కింద మార్చి దాన్ని టాబ్లెట్ కింద చేసేటప్పుడు కొంత ఇమ్యునోగ్లోబిన్స్ పోతాయి. ఈ పాలని వేడి చేస్తే టోటల్ ఇమ్యునోగ్లోబిన్స్ అన్నీ పోయి జీరో అవుతుంది. అంటే ఒక కోల్డ్ ప్రాసెస్‌లో మాత్రమే దీన్ని పౌడర్ చేయాలి. దాన్ని టాబ్లెట్ కింద చేయాలి. ఇది పోస్ట్ అక్యూట్ కోవిడ్ సీక్వెల్‌లకి చాలా పనికొస్తుంది. ముఖ్యంగా ఎయిడ్స్ వల్ల సంక్రమించేటువంటి జబ్బులు మీకు అందరికీ తెలుసు. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఎయిడ్స్ వస్తున్నది. ఇంకా ఇమ్యూనిటీ తగ్గడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టీబీ విజృంభిస్తోంది. ఇంతకుముందు ఏదో డెంగ్యూ ఫీవర్ 10 మందికో, 20 మందికో రావడం విన్నాం. కానీ ఇప్పుడు కమ్యూనిటీ మొత్తం అందరికి కూడా రావడం చూస్తున్నాం. దీనికి కారణం కూడా మనం గెలిచి బయటకొచ్చినటువంటి కోవిడే. వీటన్నిటికి చక్కటి రెమెడీకి చెప్పుకోవాలది ఏంటంటే కోవిస్ట్రమ్. ఈ కోవిస్ట్రమ్‌లో ముఖ్యంగా 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ ఏంటంటే ఇమ్యునోగ్లోబిన్ జి, ఇమ్యునోగ్లోబిన్ ఏ, ఇమ్యునోగ్లోబిన్ డి అండ్ ఇమ్యునోగ్లోబిన్ ఎఫ్. ఇవి కాకుండా ఇమ్యునోగ్లోబిన్స్ కాకుండా ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, బయో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. వీటన్నిటి కలబోసిన కలయికే ఈ కోవిస్ట్రమ్ అనేటువంటి టాబ్లెట్. కొలెస్ట్రమ్ పోస్ట్ కోవిడ్ అనే ఉద్దేశంతో దీనికి కోవిస్ట్రమ్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ కోవిస్ట్రమ్ ఇంకా ఏ ఇండికేషన్స్ పనికొస్తుందని మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి.